Hello all, welcome to Cricket. So Tata IPL match number 53 between CSK versus LSG. సో మ్యాచ్ జరిగేది సిఎస్కే హోమ్ స్టేడియంలో చపాక్లో అండ్ ఈ మ్యాచ్ సిఎస్కేకి చాలా చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళకి ఓవరాల్గా ఇంకా 4 మ్యాచెస్ ఉన్నాయి. వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళాలి, టాప్ 4లో ఉండాలి అంటే 4లో అట్లీస్ట్ 3 గెలవాలి వాళ్ళు. 4కి 4 గెలిచారు అంటే మాత్రం వాళ్ళకి టాప్ 2లో ఒక ప్లేస్, టాప్ 3లో ఖచ్చితంగా ఒక ప్లేస్ కన్ఫర్మ్ అవుతుంది. బట్ టాప్ 4లో ఉండాలి అంటే మాత్రం మంచి రన్ రేట్తో వాళ్ళు రిమైనింగ్ 4 మ్యాచెస్లో 3 గెలవాలి. సో వాళ్ళకి అందులో లక్నోతో 2 మ్యాచ్లు ఉన్నాయి, జీటీతో ఒకటి ఉంది, ఎస్ఆర్హెచ్తో ఒకటి ఉంది. అండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్ని చూస్తే ఎస్ఆర్హెచ్, జీటీఎం టేబుల్ టాప్ 2లో ఉన్నాయి. అండ్ లక్నో వాళ్ళు ఇప్పుడిప్పుడే ఫామ్లోకి వస్తున్నారు. వాళ్ళ టీం అంతా ఇప్పుడు సెట్ అవుతుంది. లైక్ మార్చ్ ఫామ్లోకి రావడం, పురాన్ ఫామ్లోకి రావడం, పంత్ లిటిల్ కేమియోస్ ఆడడం అండ్ వాళ్ళ బౌలింగ్ కానీ. సో ఇప్పుడున్న సిచ్యువేషన్ చూస్తే ఈ 4 మ్యాచ్లు ఈ 3 టీమ్స్తో సిఎస్కేకి అంత ఈజీ కాదు. సో వాళ్ళకి మంచి టఫ్ కాంపిటీషన్, టఫ్ ఫైట్ వస్తుంది ఈ 3 మ్యాచ్ల్లో, ఈ 4 మ్యాచ్ల్లో 3 టీమ్స్ నుంచి. సో అంత ఈజీ కాదు వీళ్ళని ఓడించి ఈ నలుగురితో కనీసం 3 మ్యాచ్లు గెలిస్తే కానీ వాళ్ళకి ప్లే ఆఫ్స్ అసలు సజీవంగా ఉండవు. సో ఫస్ట్ మ్యాచ్ వాళ్ళకి ఈరోజు ఈ కాంటెస్ట్లో. సో చపాక్లో మ్యాచ్, డే మ్యాచ్ 3:30కి. అండ్ అక్కడ వెదర్ రిపోర్ట్కి వస్తే అక్కడ వాన పడుతుంది, నిన్నంతా వాన పడింది. సిఎస్కే ప్రాక్టీస్ సెషన్ కూడా నిన్న క్యాన్సిల్ అయింది వాన వల్ల. బట్ ఈరోజు ఫోర్కాస్ట్ కొంచెం క్లియర్గానే ఉంది. అండ్ రెడ్ సాయిల్ పిచ్ యూజ్ చేస్తున్నారు. సో రెడ్ సాయిల్ పిచ్ అంటే మనకు తెలిసిందే కదా, రన్స్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మంచి స్కోరింగ్ ఈజీగా ఉండొచ్చు, అండ్ అలాగే పేస్ బౌలర్స్కి మంచి హెల్ప్ ఉండొచ్చు. సో మరి చూడాలి రెయిన్ ఏమన్నా వాళ్ళకి ఈరోజు అంటే పెద్ద ఇబ్బంది లేదు. రెయిన్ నుంచి చిన్న చిన్న చినుకులు ఉన్నాయి, బట్ మ్యాచ్ టైంకి అంత పెద్ద ఇష్యూ ఏం లేదు అకార్డింగ్ టు వెదర్ రిపోర్ట్. సో సిఎస్కే వాళ్ళు ఫస్ట్ 3 మ్యాచెస్ ఓడిపోయారు, లాస్ట్ 7 మ్యాచెస్లో 5 గెలిచారు. సో టీం ఇప్పుడిప్పుడే సెట్ అవుతుంది వాళ్ళకి. ఎస్పెషల్లీ ఏంటి అంటే వాళ్ళ బౌలింగ్ యూనిట్. సో వాళ్ళ బలమంతా వాళ్ళ బౌలింగ్ మీద డిపెండ్ అయి ఉంది. ఆ బౌలింగ్ యూనిట్ అందరూ టీమ్గా పర్ఫామ్ చేయడం, వికెట్స్ తీయడం, బ్రేక్ త్రూస్ ఇవ్వడం ఏంటి అంటే అది వాళ్ళకి చాలా చాలా ప్లస్ అవుతుంది. సో మరి ఈ మ్యాచ్ చూడాలి వాళ్ళ బౌలర్స్ ఎలా పర్ఫామ్ చేస్తారు. అండ్ ఇంకోవైపు ఎల్ఎస్జీ లాస్ట్ మ్యాచ్లో ఆర్సీబీని ఓడించి వాళ్ళు మంచి ఊపులో ఉన్నారు. సో అటు ప్రిన్స్ యాదవ్ లాస్ట్ మ్యాచ్ హీరో, అండ్ దిగ్వేష్ నాటి ఆ లాస్ట్ ఓవర్లో ఆ 20 రన్స్ని అతను కవర్ చేయడం. సో ఎవరికైనా ఒక మంచి స్పిన్నర్కి ఎస్పెషల్లీ లాస్ట్ ఓవర్లో ఆ రన్స్ని డిఫెండ్ చేయడం అనేది మాత్రం చాలా చాలా ఒక హై ఎనర్జీని ఇస్తుంది, ఒక మంచి బూస్ట్ ఇస్తుంది. సో లక్నో బౌలింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది. అండ్ మెయిన్ ఇంపార్టెంట్లీ వాళ్ళ బ్యాటర్స్. సో ముంబైతో మ్యాచ్లో ఏమో పురాన్ ఫామ్లోకి వచ్చాడు, అండ్ ఆల్రెడీ మిచెల్ మార్ష్ కొంచెం ఇన్ అండ్ అవుట్ ఫామ్లోనే ఉన్నాడు, బట్ అతను కంప్లీట్గా ఫామ్లోకి లేకుండా ఏం లేదు. బట్ ఆ సెంచరీ తోటి, ఆర్సీబీ మ్యాచ్లో సెంచరీ తోటి అతను మంచి ఫామ్లో కనిపిస్తున్నాడు. సో వాళ్ళ బ్యాటింగ్ మనం అనుకున్నట్టుగానే వాళ్ళ టాప్ 4. సో వాళ్ళ బ్యాటింగ్ బలం వాళ్ళ టాప్ 4: మార్ష్, పురాన్, పంత్ అండ్ మాక్రమ్. సో వీళ్ళ నలుగురిలో ఇద్దరు క్లిక్ అయ్యి ఇద్దరు పర్ఫామ్ చేసినా చాలు వీళ్ళకి హై స్కోర్ వస్తుంది. అండ్ అంత ఈజీ కాదు సిఎస్కే వాళ్ళకి. అండ్ సిఎస్కే టీంలో మార్పుల విషయానికి వస్తే పెద్ద మార్పులు ఏమి ఉండకపోవచ్చు. మేబీ ఒకవేళ పిచ్ అది కంప్లీట్ రెడ్ సాయిల్ పిచ్, స్పిన్నర్స్కి అసలు ఏం పెద్ద ఉపయోగం లేదు అనుకుంటే, సో వాళ్ళు అఖిల్ హుసైన్ని పక్కన పెట్టి ఎక్స్ట్రా పేసర్ని తీసుకోవచ్చు. అండ్ లేదా విన్నింగ్ కాంబినేషన్ డిస్టర్బ్ చేయకుండా అలాగా వెళ్తారా అని చూడాలి. అండ్ ఎల్ఎస్జీ విషయంలో కూడా పెద్ద మార్పులు ఉండకపోవచ్చు. సో వాళ్ళు కూడా ఆల్మోస్ట్ ఏ టీం కూడా విన్నింగ్ టీమ్స్ని ఆ కాంబినేషన్ని మార్చాలని చూడరు. సో మంచి హై వోల్టేజ్ గేమ్ అండ్ వర్చువల్ నాకౌట్ మ్యాచ్ లాంటిది సిఎస్కే వాళ్ళకి. అండ్ ఎల్ఎస్జీకి ఛాన్సెస్ చాలా తక్కువ. సో థియరాటికల్లీ వాళ్ళకి అక్కడ అంత వాళ్ళకి మిగిలిన 4 మ్యాచెస్ గెలిచినా కూడా వాళ్ళకి ఛాన్సెస్ చాలా తక్కువే ఉంటాయి. సో వాళ్ళు వెళ్ళడం చాలా కష్టం. బట్ వాళ్ళు ఇప్పుడు ఈ టైంలో వాళ్ళు డేంజర్. ఎందుకంటే చేయడానికి ఏమీ లేనప్పుడు వాళ్ళు ఏమని చేస్తారంటే మిగతా వాళ్ళ టీమ్ ప్లాన్స్ని, వాళ్ళ పార్టీస్ని స్పాయిల్ చేస్తారు. సో ఎల్ఎస్జీ దానికోసం చూస్తారు. అండ్ సిఎస్కేకి మస్ట్ విన్ మ్యాచ్, వెరీ క్రూషియల్ మ్యాచ్. సో ప్రిడిక్షన్ విషయానికి వస్తే ఐ థింక్ సిఎస్కేకే కొంచెం ఛాన్స్ ఉందనిపిస్తుంది. బికాజ్ వాళ్ళు లాస్ట్ 1 మ్యాచెస్లో బాగా క్లిక్ అవుతున్నారు, వాళ్ళ బౌలింగ్ బాగా ఫైర్ అవుతుంది. సో వాళ్ళ మెయిన్ డిపెండెన్సీ అంతా వాళ్ళ బౌలింగ్ మీదే ఉంది. సో బౌలర్స్ కట్టడి చేయగలుగుతున్నారు ఆ రన్స్ని. సో అండ్ టాస్ కూడా చాలా చాలా కీలకంగా మారబోతుంది. బికాజ్ రెయిన్ వల్ల పిచ్ అంతా నిన్నంతా కవర్స్లోనే కప్పబడి ఉంది. సో కాబట్టి ఖచ్చితంగా టాస్ కీ రోల్ ప్లే చేస్తూ అనుకుంటున్నాను. అండ్ నార్మల్ టాస్ విషయాన్ని పక్కన పెడితే ఐ థింక్ ఓవరాల్గా సిఎస్కేకి ఎడ్జ్ ఉంది. మరి చూడాలి ఎల్ఎస్జీ వాళ్ళు ఎలా బౌన్స్ బ్యాక్, ఎలా కమ్ బ్యాక్ ఇస్తారో అని చూద్దాం.